కంగ్రాట్స్ అండి. థ్యాంక్ ట్రైలర్ యూ సో చాలా మచ్ సార్. బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. ఒక కథ మీద 9 ఏళ్ళు ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో ఒక చోట లో అవుతాం. ఒకే కథ మీద రిపీటెడ్గా వర్క్ చేయడం వల్ల ఎక్కడో ఒక చోట జడ్జిమెంట్ కూడా మనం మిస్ అవుతుంటాం. అంత అంత ప్యాషనెట్గా చేయడానికి కారణం ఏంటి? ఎక్కడైనా లో అయిన సందర్భాలు ఉన్నాయా? అందులోంచి ఎలా బయటకు వచ్చారు? అంటే సార్ ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక 6 ఇయర్స్ లాంగ్ జర్నీ పడుతుందని ఫిక్స్ అయ్యాము. సో ఈ 6 ఇయర్స్‌లో చాలా హైస్ అండ్ లోస్ చాలా జరిగాయి. సో ఈవెన్ మాకు షూటింగ్ వెళ్తున్నప్పుడు చాలా మేము అనుకున్న లొకేషన్‌లో వెదర్ సపోర్ట్ చేయకపోవడం, కొన్ని సార్లు పర్మిషన్స్ రాకపోవడం, ఈవెన్ ఎవ్రీ షెడ్యూల్ ప్రొలాంగ్ అవ్వడం. దాంతో పాటు ఇన్ని రోజులు జర్నీలో పర్సనల్ లైఫ్‌లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో గానీ చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. బట్ అవన్నీ మాకు సపోర్ట్ ఇస్తు మా ప్రొడ్యూసర్ గారు నాకు బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ ఇచ్చారు. ఎవ్రీడే మేము డిస్కస్ చేసేవాళ్ళం ఏం జరిగినా. సో ఆయన ఎప్పుడూ దేనికి ఆయన వెనకాల లేదు. ఈవెన్ నాకు పర్సనల్‌గా హెల్ప్ కావాలన్నా ఫినాన్షియల్‌గా ఆయన ఎప్పుడూ ముందుండే చేశారు. సో ఆ పర్స్పెక్టివ్‌లో ఎమోషనల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ నాకు ఎప్పుడు అతని సపోర్ట్ ఉంది. దాంతోపాటు మా టీమ్ ఈవెన్ జగదీష్ డీఓపీ గారు కానీ, హీరో కానీ, సో ఎక్కడ లో అవ్వకుండా మనం గ్రేట్ సినిమా చేస్తున్నాం, ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎంత టైం అయినా పర్లేదు మేము వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం, నీ విజన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీయని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఈవెన్ అందరు యాక్టర్స్ డెడికేషన్ కానీ, మా టీం డెడికేషన్ వల్లనే ఇంత స్ట్రాంగ్గా స్టిక్ అనేది ఈ ప్రాజెక్ట్ చేసాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో మీ సినిమా ప్రజెంట్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే సార్ మేము ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్ తీసాము, ఒక గుడ్ టాక్ వస్తుంది అనుకున్నాం. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్దామని ఫిల్మ్ ఫెస్టివల్కి అప్లై చేసి అక్కడ ప్రీమియర్ జరిగేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఓకే గుడ్ సినిమా బాగా చేశారు అనుకున్నాను. ఆ సినిమా తీసాక వాళ్ళ ఫారినర్స్ అందరూ వాళ్ళ కబడ్డీ ఏంటో తెలియదు వాళ్ళకి. ఈవెన్ వాళ్ళు రీసెర్చ్ చేసి గేమ్ గురించి ఎంత బాగా తీశారు, ఎవ్రీ డీటెయిలింగ్, తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్, సినిమాటోగ్రఫీ గురించి, మ్యూజిక్ గురించి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి, అవన్నీ ఈచ్ అండ్ డీటెయిల్ అన్ని జూరీస్ మాట్లాడుతాను. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు, విజిల్స్ కూడా వేసారు వాళ్ళు చాలా మూమెంట్స్లో. సో అవి చాలా నాకు సర్ప్రైజింగ్ అనిపించి నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హీరో గారు సచిన్ సార్, ఇందాక మీరు ఆ బల్కీ క్యారెక్టర్కి ఎంత కష్టపడ్డారు అనేది చెప్పారు. ట్రైలర్లో కొన్ని షార్ట్లు ఏంటంటే బాగా బాగా లీన్గా కనిపించారు. బాగా ఐ థింక్ చాలా వెయిట్ లూజ్ అయ్యి ఉంటారు. ఆ జర్నీ గురించి చెప్పండి. ఆల్మోస్ట్ 32-33 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సార్. అంతకుముందు మేము స్కెడ్యూల్ అనుకున్నప్పుడు బల్క్ క్యారెక్టర్ మేము ఆ బియర్డ్ లుక్ ఉండటం వల్ల మీకు అందులో ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేశాను సార్. అందులో నేను 127 కేజీస్ వరకు వెయిట్ ఉన్నాను నేను. దాని తర్వాత ఇమ్మీడియట్గా మేము స్కెడ్యూల్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లుక్ వేరియేషన్ ఉంది. ఆ లుక్ వేరియేషన్లో బాగా లీన్ అవ్వాలి. ఆల్మోస్ట్ అక్కడి నుంచి మాకు మళ్ళీ లుక్ ఒక డిఫరెంట్ లుక్ స్టార్ట్ అవుతుంది. ఆ లుక్ కోసం నేను 32 కేజీస్ నేను వెయిట్ లాస్ అవ్వడానికి టోటల్గా ఇంకా మీకు ఫుడ్, డైట్, వర్కౌట్, ప్రాపర్ ఫుడ్ని అంటే ఓన్లీ సలాడ్స్, ఎగ్స్, తర్వాత 5 అవర్స్ వర్కౌట్ డైలీ, ఇంకా ఎంత అవ్వగలం అంటే లీన్ మజిల్ నా ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసరికి 9 to 10కి వెళ్ళిపోయింది సార్. అది అంతలా లీన్. ఆ క్యారెక్టర్ లోయెస్ట్ వెయిట్ అదే సార్. అందులో అంత లీన్ అవ్వాలంటే అసలు మొత్తం అలా ఉండాలి. దాని గురించి మొత్తం అయ్యాము సార్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, అంటే ఈవెన్ ఈ పోస్టర్లు చూస్తుంటే, ట్రైలర్ చూస్తుంటే కూడా మీరు బాగా బిజినెస్ బ్యాక్ డ్రాప్, టెక్నాలజీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది సార్. అసలు ఈ సినిమా ఇంట్రెస్ట్ ఏంటి? అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ట్రీట్ చేసింది మిమ్మల్ని? చాలా బాగుంది సార్. బయట ఇండం అవన్నీ వేరే, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇండస్ట్రీ తోటి. నాకు ఇబ్బందులు ఏం లేవు. ఓకే, అసలు ఇంట్రెస్ట్ ఏంటండి? ఎలా కలిగింది సినిమాల మీద ఇంట్రెస్ట్? మేము యాక్చువల్లీ టెక్నాలజీలో ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయకపోతే ఆ అప్లికేషన్ని మేము అసలు యూజర్ దగ్గర తీసుకెళ్ళామండి. లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇవన్నీ వావ్ ఫ్యాక్టర్ ఉండాలండి. అంటే ఒక కస్టమర్ని లేజీ చేయాలండి. అంటే ఏదైనా బ్రౌజ్ చేస్తుంటే ఆ బ్రౌజ్లో ఏంటంటే కష్టపడకూడదు కస్టమర్. చాలా ఈజీగా నెక్స్ట్కి వెళ్ళిపోయి చెక్అవుట్కి వెళ్ళిపోవాలి. సో ఈ జర్నీలో బాగా ఉంటే ఇంకేమైనా చేస్తే డిఫరెంట్గా ఉంది అంటే ఇంకా క్రియేటివ్ సైడ్ ఇదే కనిపిస్తుందండి, ఎంటర్టైన్మెంట్. హలో డైరెక్టర్ గారు సార్, హాలీవుడ్లో ఒక ఫిల్మ్ వచ్చింది బాయ్హుడ్ అనేసి 2012లో. ఆ సినిమాని 12 ఏళ్ళు తీశారు. 12 ఏళ్ళు ఎందుకు తీశారంటే ఆ సినిమా స్టోరీ, అందులో యాక్టర్ని 6 years అప్పుడు ఎంచుకొని అతను 18 years అయ్యేంత వరకు, ఆ స్టోరీ కూడా 6 years నుంచి 18 yearsలో జరిగే స్టోరీ అన్నట్టు. ఇట్స్ ఏ రియలిస్టిక్ ఎక్స్పెరిమెంట్. మంచి హిట్ కూడా అయింది బాయ్హుడ్ అనేసి.
సో మీరు కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేశారు ఈ ఫిలింలో? ఎందుకంటే సో మెనీ వేరియేషన్స్ ఇన్ ద లుక్స్ అండ్ ఇట్స్ టేకెన్ ఓవర్ సో మెనీ ఇయర్స్. అంటే ఎక్స్పెరిమెంట్ అంటే సార్ ఆ సినిమాతో కంపారిజన్ ఏం లేదు, కానీ సో ఈ సినిమాలో మేము చెప్పాలనుకున్నది అంటే 4 decades ఆఫ్ అర్జున్ చక్రవర్తి లైఫ్ చూపించాలనుకున్నాం. ఆయన కంప్లీట్ ఆర్క్ చిన్నప్పటి నుండి ఆయన ఓల్డ్ ఏజ్ వరకు ఆయన కంప్లీట్ ఆర్క్ చూపించడం వల్ల అతని లైఫ్లో అతని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ సొసైటీ నుంచి సపోర్ట్ కానీ ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఎలా ఉండేది అవన్నీ 100% అక్యురసీతో పోర్ట్రే చేయడం కోసం ఆయన లుక్స్ అన్నీ ఎగ్జాక్ట్గా 8 ఫిజికల్ వేరియేషన్ చేసింది సార్. అంటే ఈచ్ వేరియేషన్కి బాడీతో పాటు కంప్లీట్ లుక్ వేరియేషన్ కూడా ఉండడం వల్ల సో ఈచ్ వేరియేషన్ మేము అనుకున్న 2-3 monthsలో అచీవ్ చేయగలుగుతాం అనుకున్నాం, కానీ చాలా టైం పట్టింది దానికి. అంత ఈజీగా అవ్వలేదు. వెయిట్ లాస్ అవడం కానీ తను అంటే ఇమీడియట్గా 110 kilos నుంచి 76 రావడం, 76 నుంచి 96 వెళ్ళడం, అవి అనుకున్నంత ఈజీ అవ్వలేదు. మేము అనుకున్న 2-3 monthsలో అవుద్ది అనుకున్నాం, బట్ తను చాలా హార్డ్ వర్క్ చేసి 4 months 5 months టైం తీసుకొని మరీ అక్యురేట్గా రావడం కోసం టైం తీసుకున్నాం సార్. శ్రీని గారు, మీరు సినిమా పిచ్ ఉంటే తప్పితే రాలేరు. వేరే వేరే ప్రొఫెషన్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు సినిమాకి ఎందుకు వస్తారంటే ఎయిదర్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఫేమ్. మీరు మనీ కోసం అయితే ఇక్కడ రావక్కర్లేదు, ఫేమ్ కోసం వచ్చారా లేదంటే జెన్యున్గా ఒక పిచ్ అనేది ఉంటుంది, ఆ పిచ్చితోనే వస్తారు? చిన్నప్పుడు ఉండేదండి నాకు. అండ్ మా బ్రదర్స్కి చెప్పకుండా సినిమాలకు వెళ్ళిపోతుండగా మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మా బ్రదర్స్కి అప్ చెప్పడము, మళ్ళీ వాళ్ళు చేయడం జరిగేదండి. సో చిన్నప్పుడైతే అట్లా చేసేవానండి. సో అదైతే ఉందండి, కొద్దిగా సైగా ఉంది చెప్పడానికి అంతే. ఓకే. యా. అజయ్ హలో సార్. సో ఇందులో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాజ్ ఎ కోచ్ చేశారా ఏమన్నా? కోచ్? అవును సార్, సారీ నేను కొంచెం లేట్గా రావడం జరిగింది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. అవునండి, కోచ్ క్యారెక్టర్ ప్లే చేశాను. పర్టికులర్గా నేను వేరే పనిలో ఉన్నాను యాక్చువల్లీ. ఈరోజు నా ప్రోగ్రాంలో ఇక్కడ రావడం లేదు, ఓపెన్గా చెప్తాను మీకు, బట్ నా మనసు ఒప్పలేదు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఐఎమ్ లిటరలీ రషింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్, ఇంకా నాకు బ్రీతింగ్ కూడా ఇది లేదు. సో ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ కెప్ట్ బై దీస్ గైస్, వేణు కానీ విజయ్ కానీ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీ వన్, యా నేను చేయాలని అంతే ఇంకా. సార్ విక్రాంత్ గారు. సార్ చెప్పండి సార్, మీరు మీ 9 ఏళ్ల కళ, మీ 9 ఏళ్ల కళ, 6 ఏళ్ల కష్టం, మీ టీం 6 ఏళ్ల కష్టం అంతా ట్రైలర్లో కనిపిస్తుంది. అదంతా యాక్చువల్గా ఈ మనకి స్పోర్ట్స్ సినిమాలు అంటే తెలుగులో భద్రాచలము, లేకపోతే హిందీలో మ్యారీ కోమ్, బాగ్ మిల్కా బాగ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి మనకి. మిమ్మల్ని ఈ సినిమా చేయడానికి ఇన్స్పైర్ చేసిన సినిమా ఏంటి? సినిమా నన్ను ఏం ఇన్స్పైర్ చేయలేదు సార్. ఈ స్టోరీ చెప్పాలని ఒక ఎలా చెప్పాలంటే ఎగ్జైట్మెంట్ కానీ. సో నేను ఒక 9 years ఉన్నప్పుడు విన్న సబ్జెక్ట్ అది. సో మా గురువు గారు సబ్జెక్ట్ ప్రపంచానికి తెలియాలి, ప్రపంచం అంతా వినాలి. ఆయన పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు గేమ్ కోసం. సో ఆయన పర్సనల్ లైఫ్ వరల్డ్ అంతా చూడాలన్న ఒక తపనతోనే ఈ సినిమాని అటెంప్ట్ చేశాం సార్. ఈ సినిమా నా డ్రీమ్ అయినప్పటికీ మా టీం అంతా సపోర్ట్ చేశారు. అంటే ఈ స్టోరీ అనేది ఒక అయస్కాంతంలో ఉంది సార్. మేమంతా ఒక ఇనుప ముక్కల్లా అందరం అతుకుపోయాం సబ్జెక్ట్కి. సో ఈవెన్ ఎంత స్ట్రాంగ్గా అతుకుపోయామంటే ఈ జర్నీలో ఈవెన్ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టింది సార్. ఒక రియల్ లైఫ్ని స్క్రీన్ మీద తీసుకురావాలంటే ఎంతో కొంత ఫిక్షన్ అవసరం. ఈ సినిమాలో ఫిక్షన్ పార్ట్ ఎంత ఉంటుంది, మనకి ఒరిజినల్ లైఫ్ స్టోరీ ఎంత చూపించారు సార్? మ్యాక్సిమం 100% అక్యురేట్గా చూడడానికి ట్రై చేసాను సార్. కొన్ని వీలు అవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు మీ లవ్ స్టోరీ తీసుకుంటే ఆ లవ్ స్టోరీలో ఆయన లవ్ ఎలా చేశారు, పెళ్ళి ఎలా చేసుకున్నారు, ఆ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. బట్ అది ఎలా జరిగింది, అప్రోచ్ ఎలా జరిగింది, ప్రజెంటేషన్ ఎలా ఉన్నది అనేది నాకు ఐడియా లేదు. సో నా విజన్ అక్కడ యూజ్ చేశాను సార్, అంతే సార్. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అనేది మనకి లాంగ్వేజ్తో పని లేకుండా ఎమోషనల్గా ఎవరిని కనెక్ట్ చేస్తుంది. బట్ కానీ ఎంతో కొంత నేటివిటీ ఫీలింగ్ అనేది వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు అన్నారు వేరే లాంగ్వేజ్లో కూడా విదేశాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి నేటివ్ కరెక్ట్ ఎలా ఉండిపోతుంది సార్? ఏ సార్, కంప్లీట్గా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఎమోషన్ అనేది యూనివర్సల్ సార్. సో మీ సబ్జెక్ట్ని ఇంటర్నేషనల్ వైడ్ తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆ ఆడియన్స్కు అందరికీ ఎమోషనల్ కనెక్ట్ అవుతారని. ఇట్స్ మోర్ దెన్ అ గేమ్, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక అథ్లెటిక్ ఎమోషనల్ జర్నీ. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి సార్. సో అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ డ్రీమ్ చేస్తాడు, ఏదైనా అచీవ్ చేయాలనుకుంటాడు. సో వాళ్ళ సొసైటీ నుంచి బ్యారియర్స్ ఉండొచ్చు, స్ట్రగుల్స్ ఉండొచ్చు, అవన్నీ బ్రేక్ చేసుకొని వాళ్ళు అనుకున్న దాని మీద స్టిక్ అనేవి ఫైనల్గా ఎన్ని సంవత్సరాలైనా దానికోసం వెయిట్ చేసి సాధించే ఒక స్పిరిట్ అనేది సినిమా ఇస్తుంది సార్. ఈవెన్ మేము ఫారిన్ ఆడియన్స్ కూడా వాళ్ళ సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ చాలామంది క్రై చేశారు కొన్ని సీక్వెన్స్లలో. అది నాకు షాకింగ్ అనిపించింది. అంటే మేము మంచి సినిమా తీసాం, బట్ వాళ్ళు చాలా వాళ్ళ హృదయాలకు తీసుకునేసరికి నేను చాలా షాకింగ్ అయ్యాను, సర్ప్రైజింగ్ కూడా అయ్యాను. సార్ అజయ్ గారు,
సార్ ఇంతకుముందు పాట చూపించారు ఒకటి మాకు, ఆ పాటలో మీరు కనిపించారు. మీరు ఆ కాశ్మీర్ షెడ్యూల్లో మీ వర్కింగ్. ఈ సినిమాతో మీకున్న అనుబంధం చెప్పండి సార్. ఇది ఫస్ట్ వేణు నాకు ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి, అంటే నాకు వేణు ఎవరో తెలియదు అప్పుడు, విజయ్లు ఎవరు కూడా పరిచయం లేదు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్. ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్. 2020 ప్రాబబ్లీ. నేను చేద్దామా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏదో చిన్న ప్రొడక్షను, ఎందుకు అనవసరంగా వెళ్ళి అనే థాట్లో ఉన్న దాంట్లో వాళ్ళు చూపించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్వాలిటీగా అనిపించాయి. అండ్ పర్టికులర్లీ విజయ్ అండ్ వేణు అండి, వీళ్ళిద్దరూ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఈ సినిమా మీద పెట్టింది. విజయ్ అయితే ఇంకా నేను చెప్పాలంటే ఇప్పుడు మన అమీర్ ఖాన్ గారు దంగల్ ఇవన్నీ పెద్దవాళ్ళు అంటే అలా మాట్లాడతాం. నేను ఏమీ ఎగ్జాజరేట్ చేయట్లేదండి. దిస్ గై 5 ఏళ్ల పాటు ఇదే సినిమా మీద ఉన్నాడు కంటిన్యూస్గా, బోత్ వేణు అండ్ విజయ్. సన్నగయ్యాడు, 6 ప్యాక్ చేశాడు. సారీ, స్క్రీన్ పేరు విక్రాంత్. ఓకే, విక్రాంత్ అండ్ విజయ్. ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, 5 ఏళ్ల పాటు సన్నగవటం జరిగింది, మళ్ళీ లావ్ అవ్వాలి. ఒక ఫేజ్లో ఎక్కడో ఆల్మోస్ట్ మొత్తం కోల్పోయి లాస్ అయిన ఒక వ్యక్తిలా కనపడాలి విజయ్. సో ఇవన్నీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే యాజ్ యాక్టర్ ఐ నో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, 5 years సస్టైన్ చేసి ఇంట్రెస్ట్, ఈరోజు ట్రైలర్ ఇక్కడ తీసుకొచ్చి ఇంత మంచి క్వాలిటీ ట్రైలర్, ఇంత మంచి ఎమోషనల్ ఫిల్మ్ ఇవ్వడం అనేది విజయ్ గారు. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు పే చేసినటువంటి వర్క్ చాలా తక్కువ మంది యాక్టర్స్ అలాంటి డెడికేషన్ చూపిస్తారు. అందులో వన్ ఆఫ్ యువర్ ఫైనెస్ట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు విత్ యువర్ ఎఫర్ట్ అండ్ ఆల్. మీది ఏమన్నా బై ఛాన్స్ అన్న భీమవరం అమ్మేది? అవునండి, అది భీమవరమే. ఓకే, మా దాకివిడే. సో అయితే 5 years ఎంత రీజనల్ ఫీలింగ్ ఉంటే మాత్రం మీరు మళ్ళీ వెంటనే ఇప్పుడు భీమవరంగా. లేదండి, యాక్చువల్లీ ఆ కట్అవుట్, ఆ స్లాంగ్ మాకు తెలిసిపోతుంది కదా, సో అందుకనే అడగడం. కరెక్ట్గా గెస్ట్ చేశారండి. థ్యాంక్ యూ. అండ్ 5 years 6 years ట్రావెల్ చేశారు కదా, బాగా మిస్ అయిన మూమెంట్ ఏంటి అంటే వాట్ యూ విల్ సే? అంటే బాగా మిస్ అయిందంటే షూట్ కోసం వెయిట్ చేసే టైం. అంటే మా లుక్ ప్రిపేర్ అవ్వడం కానీ, తర్వాత నేను ఫిజికల్గా ఆ చేంజ్ అయినప్పుడు ఎవ్రీ స్కెడ్యూల్కి 6-7 months పట్టేసేది. సో ఆ టైంలో మేము అంటే ఆ స్కెడ్యూల్ గురించి ఒక యాక్టర్కి ఏంటంటే అన్ని ఇయర్స్ నేను ఆల్రెడీ 6 yearsలో నేను షూట్ వర్క్ చేసింది 50 days, 45 days, 50 days. ఒక యాక్టర్ ఎలా ఉంటాడంటే ఒక 1 monthలో 25 days వర్క్ చేయాలనే మూడ్లో ఉంటాడు. కెమెరా ముందుకెళ్ళి మేము ఆ ఫీల్ ఉంటే మాకు ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక మంచి క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ ట్రావెల్ చేసేది ఒక 2-3 days మాకు ఒక మంచి కిక్ ఇస్తుంది. అదే మూడ్లో క్యారీ అవుతూ ఉంటాం మేము. సో స్కెడ్యూల్కి ఎప్పుడు వెళ్తామా అని ఆ వెయిటింగ్ ఉంటుంది చూసారా, దానికోసం నేను చాలా అసలు నిజంగా. ఎందుకంటే ఈ స్కెడ్యూల్కి డిఫరెంట్ వేరియేషన్స్, బాడీ ట్రాన్స్మిషన్ ఉండటం వల్ల ఎప్పుడు స్కెడ్యూల్ కోసం ఎప్పుడు వస్తుందా స్కెడ్యూల్ అని వెయిట్ చేశాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దయా గారు. కొంచెం స్కెడ్యూల్ లేట్ అయితే 6 ప్యాక్ మళ్ళీ పోతుంది, మళ్ళీ మొదలు. దయా గారు. సార్ యాక్చువల్లీ ఇందాక చాలా ఎమోషనల్ అయిపోయారు సార్ మీరు. అంటే బాండ్ వల్లనా లేదంటే ఇంకేదన్నా లైక్ వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఆ మూమెంట్స్ వల్లనా లేదంటే ఏంటి అంత ఎమోషనల్ అయిపోయారు? ఎందుకంటే టీం అందరూ చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు వాళ్ళ మూమెంట్స్, మీరు ఒకరే చాలా ఎమోషనల్గా షేర్. సినిమా అంటే పిచ్చి అండి. ఆ పిచ్చి ఉన్న ఎవరిని చూసినా నేను అలా ఎమోషన్ అయిపోతాను బేసిక్గా. ఇంతమంది పిచ్చోళ్ళం కలిసి చేసిన సినిమా ఇది, అందుకే అంత ఎమోషనల్ అయ్యాను. సో అందరికీ ఉంది ఈ సినిమాకి. అంటే ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎవరెవరిని మెన్షన్ చేశాను, మేము అందరికీ ఆ పిచ్చి ఉంది, అదే మా కనెక్షన్. దానివల్ల మేము ఎప్పుడు కలిసినా ఆల్మోస్ట్ అంత ఇదిగా ఉంటాము. సో ఇది మేబీ ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఈ డే కోసము. సో ఈరోజు మాట్లాడాలన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అలా ఎమోషనల్ అయిపోయాను. అది అంటే నేను నిజంగా కూడా ఏం మాట్లాడాలి అనేది కూడా ఏం ప్రిపేర్ అయి రాలేదు. వాట్ ఎవర్ ఐ స్పోక్ అంటే అది నా హార్ట్ నుంచి వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, విక్రాంత్ గారు. చెప్పండి మ్యామ్. మీ లక్కీ నెంబర్ ఏమన్నా 9 years ఉన్నప్పుడు విన్నారు అండ్ 9 years ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశారు? నా లక్కీ నెంబర్ 7 అండి. అందుకే అర్జున్ చక్రవర్తి నెంబర్ 7. అలాగే అర్జున్ చక్రవర్తి అనే ఆయన నల్గొండ జిల్లా వాసి. రైట్. కాశ్మీర్కి ఎందుకు వెళ్ళినట్టు, అంటే సినిమా ఎందుకు అక్కడ షూట్ చేశారు?
ఓల్డెన్ టైమ్స్లో 1970s 80s బ్యాక్డ్రాప్లో ఫిల్మ్ నడుస్తుంది. ఆ ఓల్డెన్ టైమ్స్లో ఒక అథ్లీట్ తన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కంబ్యాక్ అవ్వాలంటే లో ఆక్సిజన్ లెవెల్స్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే సిలిండర్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఏం చేసేవారంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవారు. హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అంటే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం వల్ల అక్కడ ఒకసారి మనం ప్రాక్టీస్ చేయగలిగితే నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్లో 3 times ఫాస్టర్గా ఉంటాం. ఈవెన్ ఈ మూవీలో రియల్ లైఫ్లో జరిగిన అర్జున్ చక్రవర్తి లైఫ్లో కూడా ఆయన ఒక మూమెంట్ ఉంది, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాల్సిన మూమెంట్, ఒక లెజెండ్ అవ్వాల్సిన మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ కోసం వాళ్ళు హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి 6 months వచ్చారు. సో అదే ఇన్స్పిరేషన్తో మేము కూడా ఫిల్మ్లో 100% అక్యురసీతో రిప్లికేట్ చేయాలని ఒక థాట్ తోటి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ కోసం చాలా వెతికాం. ఈవెన్ సిక్కింలో చేద్దాం అనుకున్నాం, లదాఖ్లో చేద్దాం అనుకున్నాం, కానీ పర్మిషన్స్ దొరకలేదు. సో కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా అంత ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉన్నా కూడా మాకు ఆప్షన్ లేదు, చేయాల్సిందే. సో అప్పుడు ఆ టైంలో అజయ్ అన్న కానీ విజయ్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ మేము అందరం కొత్త వాళ్ళం కాబట్టి మేము ఎంతైనా కష్టపడి చేయొచ్చు, మాకు సినిమా అనేది ఫస్ట్ సినిమా కాబట్టి. ఈవెన్ అజయ్ అన్న కూడా ఆయన చాలా ఫిల్మ్ చేశారు, అంత హార్ష్ కండిషన్లో చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. సో మమ్మల్ని మేము చేసే హార్డ్ వర్క్ని సపోర్ట్ చేయడం కోసం ఆయన -6 degrees ఆ స్నోలో తిరిగి ఈవెన్ నార్మల్ షూలోనే తిరిగారు ఆయన. సో మేము ఆ చలికి తట్టుకోలేక మేము కార్లో కూర్చున్నాం, వాళ్ళిద్దరు మాత్రం చాలా కష్టపడ్డారు బయట ఉండి. నిజంగానే అర్జున్ చక్రవర్తి రియల్ లైఫ్లో అన్ని హర్డిల్స్ ఫేస్ చేశారు, అంటే అంత లోకి వెళ్ళిపోయారా? అవును, ఎగ్జాక్ట్లీ 100% మాది రిప్లికేట్ చేసాం సినిమాలో. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ జనరల్లీ ఎవరైనా చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఒక కమర్షియల్ టెంప్లెట్ లేదా లవ్ స్టోరీ ఈ బ్యాక్డ్రాప్లో చేద్దాం అనుకుంటారు. బట్ వాట్ ఈస్ ద రీజన్ అండి మీరు ఈ స్టోరీనే సెలెక్ట్ చేసుకోవడానికి? ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? ఈ స్టోరీ ఆయన నేరేషన్ చేసిన విధానం నచ్చిందండి. ఆయన క్రియేటివ్ ఐక్యూ లెవెల్స్ బాగుండి ఆయన నేరేషన్ నాకు బాగా నచ్చి, సో 6 months ట్రావెల్ అయిన తర్వాత డిసైడ్ అయ్యామండి డైరెక్టర్ నేను ఈ మూవీ చేయాలని. అండ్ ఇంత ముందు వరకు ఏంటంటే సీరియస్ అటెంప్ట్ అయితే జరగలేదు కబడ్డీ మీద. సో అది చేయగలగమనే నమ్మకం మా ఇద్దరికి కలుగుతుందో ముందుకు ట్రావెల్ అయ్యాము. సో 100% సాటిస్ఫైడ్ అండి ఆఫ్టర్ ఆల్? సో ఐ కెన్ సే దట్ 200 అండి. ఆల్ ద బెస్ట్. విజయరామరాజు గారు, అర్జున్ చక్రవర్తి ట్రయల్ చాలా బాగుందండి. సో ఒక బయోపిక్ చేసేటప్పుడు ప్రతి ఒక్క యాక్టర్కి ఒక భయం ఉంటుంది, అంటే మనం ఆ సీన్ న్యాయం చేయగలమా లేదా అని. సో ఈ మూవీలో సీన్ చేసినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు భయపడిన సీన్ అని ఉందా, నేను న్యాయం చేయగలం లేదని? ఇప్పుడు ఒక యాక్టర్ ప్లేయర్గా చేయాలంటే చాలా వెరీ డిఫికల్ట్ అండి. మేము ఫస్ట్ డైరెక్టర్ చెప్పింది కూడా అదే, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఫిజికల్ వేరియేషన్స్ కూడా చేయొచ్చు, కానీ ఒక ప్లేయర్గా మనం పర్ఫెక్ట్ ప్లేయర్గా కనబడాలనేది మాత్రం వెరీ బిగ్ టాస్క్ అండి. మేము ఫస్ట్ నుంచి అనుకున్నది అదే. ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు అని కాకుండా ఒక ప్లేయరే ఈ క్యారెక్టర్ చేశాడనే ఫీల్డ్లోకి మేము తీసుకెళ్ళాలనుకున్నాం. దాని గురించి మేము చాలా కష్టపడ్డామండి. అదే చాలా భయపడింది ఆ విజువల్గా మేము చూపించాలనుకున్నప్పుడు. శ్రీని సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఒక యూజర్ ఇంటర్ఫేస్ గురించి అంత ఆలోచించిన మీరు డెఫినెట్లీ ఒక సినిమాతో వస్తున్నారంటే జనాలు ఇంకెంత లేజీ చేసి జనాలకి ఇంకెంత మంచిగా ఈ సినిమాని తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. వీ నో దట్, బట్ వాట్ ఆర్ యువర్ ప్లానింగ్స్? సినిమాని ఆడియన్స్ దగ్గరికి ఇంకెంత ఈజీగా ఇంత మంచి సినిమాని తీసుకెళ్ళబోతున్నారు? సో ఇన్స్టా ద్వారా నిన్నటికైతే 94 million నుంచి ఈ రోజుకి 100 million వెళ్ళింది, ఇంకా అప్డేట్ అవ్వలేదు అది. సో అక్కడే మా సక్సెస్ ఎంతో తెలిసిపోయింది. అంటే ఎస్పెషల్లీ జెన్జీ ఆడియన్స్ అండి, అంటే యూత్ బాగా అంటే ఇంటరాక్షన్స్ అయ్యి చూస్తున్నాం, చాలా బాగుందండి. సో ఆ విధంగా మేము వీఆర్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ 200% కాన్ఫిడెంట్ అండి. వాట్ అబౌట్ ద మూవీ రిలీజ్ అండి? ప్రమోషన్స్లో కానీ మూవీ రిలీజెస్లో కానీ? సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, మీరు చూస్తున్నారు. సో హీరో గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకంటే 120 kg మీరు 120 kgs ఉన్నారు, అయితే 34 kgs ఏమో తగ్గారన్నారు. అవును సార్. రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళే ఈరోజు వర్షం పడుతుంది ఈరోజు ఏముందిలే అని కూర్చునేవాళ్ళు. మీరు ఈ సినిమా కోసం ఇంత కష్టం ఎందుకు పడ్డారు? ఎప్పుడైనా అనిపించిందా ఇంత కష్టం ఎందుకులే అని? లేదు సార్, యాక్చువల్గా ఇలాంటి మంచి మూవీ పడినప్పుడు నా కష్టం ఇంకా నేను తక్కువే అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇలాంటి సినిమా చాలా యాక్టర్కి రేర్గా పడుతుంది. అవకాశం రావడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే
ఒక సక్సెస్కి నిదర్శనం అది. సో నాకు ఇలా ఇంత మంచి ఆపర్చునిటీ, నన్ను నమ్మి డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసినప్పుడు, ప్రొడ్యూసర్ నా మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎంత చేయగలను, నా చేతిలో నేను ఏం చేయగలను, చేయాల్సింది ఏమన్నా అన్న దాంట్లో 100% ఎఫర్ట్ పెట్టానండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము కాశ్మీర్ షూట్ చేస్తున్నప్పుడు మేము స్కెడ్యూల్ షూట్ చేసిన తర్వాత అదే స్కెడ్యూల్లో మన తెలుగు ఇండస్ట్రీలో వేరే మూవీ, నేను ఆ హీరో ప్రొడక్షన్ నేను చెప్పదలుచుకోవట్లేదు, సేమ్ వాళ్ళే అక్కడికి వచ్చారు. వస్తే నెక్స్ట్ డే షూట్ చేస్తుంటే అక్కడ లోకల్ మేనేజర్స్ నా ఫోటో చూపించి, నాది డైరెక్టర్ది, ఇలా టాలీవుడ్ హీరో అంట, టాలీవుడ్ డైరెక్టర్, నేను వచ్చి చేశారు, ఏం చేశారు, ఎర్రదీసారు అసలు 2-3 డేస్లో మొత్తం చుట్టేశారు, అద్దరిపోయింది నిజంగా. మొత్తం ఎక్కడ విజువల్ ఎక్కడ కావాలంటే అక్కడ అసలు షార్ట్ అంటే చేసేస్తున్నారు, వాళ్ళ డెడికేషన్ వాళ్ళు అని మన తెలుగు ఇండస్ట్రీ ఒక హీరోకి చూపించారు. చూపిస్తే ఈడెవడి హీరో తెలుగు నేను ఎక్కడ చూడలేదు అని అనేసరికి అలా పిక్స్ చూపిస్తుంటే అజయ్ పిక్ కనబడి అందులో చూపిస్తే ఓకే. చూసిన తర్వాత వెంటనే ఆ హీరో అజయ్ గారికి కాల్ చేశారు, అన్న ఏంటన్నా మార్నింగ్ నుంచి ఎవరో వచ్చారంటే ఇంతకుముందు మన తెలుగు ఇండస్ట్రీ హీరో అంటున్నారు, డైరెక్టర్ అంటున్నారు, ప్రొడక్షన్ అంటున్నారు, ఏం కష్టపడ్డారు, ఏం చేశారు, అసలు ఒక్క నిమిషం గ్యాప్ తీసుకోవట్లేదు, ఇది స్నో అనుకుంటున్నారా లేకపోతే ఏదో మామూలుగా సరదాగా ఆడతా పాడుతా చేస్తున్నారా, అసలు మార్నింగ్ 7కి షూట్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 కంటే మీకు ఇంకా వెరీ లో వెళ్ళిపోతుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్కి వెళ్ళిపోతే అప్పుడు అజయ్ లేదు మనోడు విజయ్ అని కొత్త ఆర్టిస్ట్ అని ఆయన నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, ఏంట్రా అసలు కాశ్మీర్లో కూడా నువ్వు అసలు అక్కడ కూడా నీ గురించి చెప్తున్నారంట వెళ్తే ఇవన్నీ చెప్పారు. అది అంత డెడికేటెడ్గా చేసామన్న దాని గురించి చెప్తున్నాను. ప్రొడ్యూసర్ గారు హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు యూ. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవాలంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా చాలా డేర్ చేయాలి. టైటిల్ కూడా డూ ఆర్ డై. సో మీరేమంటారు అంటే మీ కెరియర్లో డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ వచ్చిందంటారా, అంటే ఛాలెంజ్ అనేది తీసుకుంటారా? డ్యూ ఆర్ డై అంటే మీకు ఇప్పుడు నేను ల్యాప్టాప్లో కూర్చుని లాస్ట్ మినిట్ కూర్చుంటున్నానండి, నాకు స్నేక్ అంటే చాలా భయం, కానీ స్నేక్ కోసం నన్ను ఏం చేస్తున్నాను నేను ఐ డోంట్ కేర్, నెక్స్ట్ మినిట్ నేను ఏం చేస్తున్నానో అది ఫినిష్ అయిన తర్వాత ఏమైనా సరే అది డ్యూ ఆర్ డై అలాగ వస్తుందండి. సిజా రోజ్ గారు హాయ్ అండి. సిజా గారు హాయ్. సో మీరు బిఫోర్ దిస్ చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు, లైక్ విజయ్ గారు, విజయ్ సేతుపతి గారు, అండ్ మలయాళంలో డుల్కర్ సార్, వీళ్ళందరితో చేస్తున్నారు. బట్ ఒక ఫిల్మ్ మీ దగ్గరికి ఈ ఫిల్మ్ వచ్చినప్పుడు, అంటే ఇది కూడా ఒక కబడ్డీ స్టోరీ ఉన్నప్పుడు మీరు అంటే ఏమడిగారు, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నాకు రోల్ ఏంటి అని క్వశ్చన్ చేశారా ఫస్ట్, అంటే మీరు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు? No, first of all, as he said, when I came for the auditions, he narrated the story. So Devike nalluru character irundachu like adile. So and any movie that I do, all my if the previous all the movies that I have done, I see to it that my character has an importance. Even if it is a small thing, even if it is a very small appearance also, it should be important. So obviously if I've selected this, I think Devika is very close to his heart. Like, right? So yeah. Thank you. విజయ్ గారు, ఇక్కడ ఇన్నేళ్ళ జర్నీ, ఇంత వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. నేను కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అందరికీ తెలిసింది. ఎందుకంటే నేను పర్ డే 6 ప్యాక్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి పర్ డే 25 ఎగ్స్ తీసుకునేవాడిని, ఎగ్ వైట్స్, 600 grams చికెన్, బాయిల్డ్ చికెన్ తీసుకునేవాడిని. ఇంత హెవీగా తీసుకునేసరికి నాకు ఆ 5 months ఇదే నేను నా డైట్. మా మదర్ ఈచ్ మీల్లో 5 ఎగ్ వైట్స్ చేసి పెట్టి, సలాడ్స్, ప్రోటీన్ షేక్స్, మీకు తెలుసు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ యూజ్ చేస్తాం ఆబ్వియస్లీ. ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత నాకు హెవీ అయింది. నేను ఆఫ్టర్ 6 ప్యాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్టులు చేస్తే దాంట్లో మన రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 1:70 ఉండాలనుకోండి, నాకు 320, 340 రేషియోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా షాక్ అయ్యి మళ్ళీ వాళ్ళు చేశారు. చేసేటప్పుడు సేమ్ రేషియో వచ్చింది. వెంటనే వాళ్ళు నాకు కాల్ చేసి ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నావా, అర్జెంటుగా డ్రింక్ మానేపోతే నువ్వు అన్నట్టు మాట్లాడితే నేను వెంటనే డాక్టర్తో లేదు సార్ నేను ఇలా 6 ప్యాక్ చేశాను, సో దానివల్ల హెవీ ప్రోటీన్ తీసుకుని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేను 6 months టోటల్గా నా డైట్ అంతా వదిలేవాల్సి వచ్చిందండి. ఆ కిడ్నీ లివర్కి అయితే చాలా ఎఫెక్ట్ అయింది. అజయ్ గారు హాయ్ అండి. సో క్యారెక్టర్ గురించి యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా క్యారెక్టర్ చేయడం వరకు ఓకే, బట్ ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి తీసుకొచ్చే వాయిస్ ఉంటుంది కదా,
ఆ వాయిస్ ఇందులో కూడా మీదే అనుకుంటా నాకు తెలిసి ఈ స్టోరీని బయటికి తీసుకొచ్చే స్టోరీ వాయిస్ అంటే అలా వాయిసెస్ని బయటికి తీసుకొచ్చే స్టోరీస్ కూడా మీకు ఎక్కువ పడుతున్నాయి అనుకోవచ్చా లైక్ దేవరాలో క్యారెక్టర్ రావచ్చు ఈ మధ్య కథలు వింటూనే ఉన్నానండి నేను చాలా సినిమాలు దేవరాలనే జరిగింది తర్వాత ఇంకా కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా బట్ ఈ ఫిలిం పర్టికులర్లీ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది ఈ క్యారెక్టర్ యాజ్ ఎ కోచ్ అంటే అతని సర్చ్ వెళ్ళటం అతనికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది క్యారెక్టరైజేషన్లో అది ఆర్టిస్ట్కి ఎక్కువ బాధ్యత అనుకోవచ్చు అంటే స్టోరీ యాక్ట్ చేయడం ఒకటి ఆ క్యారెక్టర్ని డెఫినెట్గా మీకు కథలో మీకు కథను నడిపే క్యారెక్టర్ ఏదున్నా కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిందే సినిమా పెద్దది చిన్నదనే ఉండదండి ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే నాకు అంటే మేము చేసే సినిమాల్లో యాజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్గా కొన్ని సినిమాలు చేస్తుంటే కొన్ని సినిమాలు భయం వేస్తుంది అంటే ఇది మంచి క్యారెక్టర్ మనం చెడగొట్టకూడదనే ఒక చిన్న భయం ఉంటుంది అలా ప్రతి క్యారెక్టర్ యాక్టర్కి తన మొత్తం కెరియర్లో ప్రాబబ్లీ ఒక అందులో 5 to 10% ఉంటాయేమో అందులో ఇదొకటి సో అందుకని కొంచెం జాగ్రత్తగానే చేశాను వాళ్ళ దగ్గర పెట్టుకొని విజయ్ గారు హాయ్ అండి ట్రైలర్ చాలా బాగుంది అండ్ చాలాసేపటి నుంచి వింటున్నాను లైక్ చాలా కష్టపడ్డారు ఫుడ్ పరంగా కావచ్చు అండ్ మీ ఫిజికల్ పరంగా కావచ్చు బట్ ఒక్కొక్కసారి దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు అంటే లైక్ అనుష్క గారు సైజ్ 0 చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఆవిడకి హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడింది ఆ తర్వాత ఆవిడ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా కష్టపడ్డారు అఫ్కోర్స్ ఆవిడ అయ్యారు సో అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందని అంటే లైక్ పర్సనల్గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అది ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు సో అంటే లైక్ ఇది ఒప్పుకున్నప్పుడు ఇన్నేళ్ళు మీరు కష్టపడ్డారు కాబట్టి మెంటల్గా మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు బికాజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ కదా ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అంటే మెంటల్గా అంటే స్కెడ్యూల్ 6 years ఒక ప్రాజెక్ట్ మీద అంత ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఫ్రెండ్స్లో కానీ ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే చేస్తున్నాం మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్తుండే కానీ ఎప్పుడు వస్తుందా అని అందరూ అడుగుతున్నప్పుడు అంటే నాతో చేసిన ఆర్టిస్టులు ఇంత ప్రీవియస్ మూవీ చేసిన ఆర్టిస్టులు నాకన్నా స్టెప్ ముందుకెళ్ళి వెళ్తున్నప్పుడు వాళ్ళ మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు నేను సమ్ టైమ్స్ లో అవుతున్నప్పుడు మా డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు డైరెక్టరు ఆయన ఎలా అబ్జర్వ్ చేశాడో నాకు తెలీదు మనమైతే ఒక మంచి మూవీ చేస్తున్నాం డెఫినెట్గా నీతో పాటు చేస్తున్న యాక్టర్స్ ముందుకు వెళ్ళిపోయారు లేకపోతే మన సినిమా డిలే అవుతుంది ఇవన్నీ పెట్టుకోవద్దు ఈ సినిమాకి అయితే నీకు డెఫినెట్గా నువ్వు 100% ఎఫర్ట్ పెట్టావు డెఫినెట్గా నీకు నువ్వు చేసిన హార్డ్ వర్క్ అయితే నీకు మంచి గుర్తింపు వస్తుంది అని తను చాలా మోటివేట్ చేశాడు ఇంకా ఫ్యామిలీ విధంగా మా వైఫ్ నేను లవ్ మ్యారేజ్ చేసుకుని కొంచెం చేజింగ్లు ఫైటింగ్లు కొంచెం ఆ సిచ్యువేషన్లో కరెక్ట్గా ఈ టైంలోనే కోవిడ్ టైంలో ఓ పక్క అవి సో అటువంటి టైంలో కూడా బాడీ కూడా పనిచేసింది ఆ టైంలో అది అన్నీ కూడా తెలుసు మొత్తం అలా ఆ సిచ్యువేషన్లో కూడా నాకు మా మిస్సెస్ కానీ మా మదర్ కానీ నా ఫ్రెండ్స్ వీళ్ళంతా చాలా టైమ్స్ నేను లో అయ్యాను ఆ టైంలో కానీ మా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఆయన చేసినప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతుంటే విజయ్ గారు మీరు కూల్గా ఉండండి చాలా మంచి ఇప్పటికి స్టిల్ కూడా అదే అంటారు సార్ ఏంటి అంతా విజయ్ గారు మీరు కూల్గా ఉండండి మన సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది ఇదే మాట ఎస్ మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం అండ్ సూపర్ సక్సెస్ అవుతుంది అండ్ 1 more question టు దయా గారు సార్ నేను మూవీ గురించి అడగను మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు వేసే డ్యాన్సెస్కి బిగ్ ఫ్యాన్ సార్ అసలు ఏం గ్రేస్ అది ఎప్పుడైనా లైక్ మూవీలో అలాంటి డ్యాన్స్ ఎప్పుడైనా ఉంటుందా సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి ఉండాలని చాలా కోరుకుంటున్నానండి కానీ ఎవరు ఇవ్వట్లేదు అంటే సార్ మిమ్మల్ని చాలా వరకు ఇలాంటి అంటే లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఫాదర్ క్యారెక్టర్స్ ఇలాంటివి చూస్తున్నాం కదా బట్ ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని చూస్తూ ఉంటే లైక్ ఇట్స్ క్వైట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉంటారు మీ ఎనర్జీకి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మ్యాచ్ అవుతారేమో ఇన్ డ్యాన్స్ అంటే ఆయన మేము మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు మా ఫ్యాకల్టీ అండి కొరియోగ్రఫీ అంతా నేర్పించేవాడు ఆయన ఎగ్జాక్ట్లీ నేను ఈ రోజు రాత్రి నేర్చుకుంది కదా ఆయన 25 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాడు అదే చెప్పబోతున్నాను యాక్చువల్గా అజయ్ నేను ఒక రకంగా శ్రీధర్ సార్ దయా స్టూడెంట్ ని సో యా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో 25 ఏళ్ళ నుంచి అదే పని 95 బ్యాచ్ అండి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 95-96 అజయ్ 99-2000 సో అజయ్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసేవాడిని సో నేను 25 years బ్యాక్ దాదాపు రోజుకి 7-8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని డ్యాన్స్ ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ అవి కూడా చేయడం అప్పట్లో బట్ తర్వాత ఒక 20 years గ్యాప్ వచ్చిందండి నాకు అంటే 20 years నేను డ్యాన్స్ని టచ్ చేయలేదు మళ్ళీ దాదాపు ఒక 9 months నుంచి ఐ స్టార్టెడ్
ప్రాక్టీసింగ్. సో అలా దయగారు సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ చేసింది. సోల్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి ఆయనే. ఓకే, ఇన్ జనరల్ చెప్పారు. ఓకే, అజయ్ గారు చెప్పండి. హాయ్ సార్. హలో. సో మీరు చూస్తే ఇంతకు ముందు సీఎం పెళ్ళాము, దాంట్లో ఒక డిఫరెంట్ రోలు, సో దీంట్లో ఒక డిఫరెంట్ రోలు. సో మీరు ప్రతి మూవీలో ఒక రోల్, అంటే అజయ్ గారు అనగానే క్యారెక్టరే కనిపిస్తుంది మీరు కన్నా కూడా. సో ఇన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీకు ఏది ఛాలెంజింగ్గా అనిపించింది చేసేటప్పుడు అని? అదే క్యారెక్టర్ కనపడటమే ఛాలెంజింగ్. అంటే ఇన్ని క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడే నాకు ఛాలెంజింగ్గా ఉంది, ఇది చేయడానికి టఫ్ అని ఇప్పుడు వరకు ఎప్పుడు అనిపించలేదు? అంటే నేను ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మార్నింగ్ షూట్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు టెన్షన్ అండి. ఈ రోజుకి కూడా ఎక్కడో బయట ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ రావడానికి టెన్షన్ పడ్డాను. సో అది ఆ ప్రాసెస్ అనేది నాకు డే ఇన్ డే అవుట్ ప్రాసెస్. నాకు అది ఫస్ట్ షాట్ ఈ రోజుకి నా పొట్టలో బటర్ఫ్లైస్ ఉంటాయి, ఇప్పటికీ నేను కంగారు పడతాను. ఆ ఫస్ట్ షాట్ నాకు ఇప్పటికీ టెన్షనే. ప్రాబ్లీ దట్ మైట్, అంటే ఆ భయమే మంచిదేమో, నాకు ఇన్నేళ్ళు కొంచెం సస్టైన్ అవ్వగలుగుతున్నాను. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో మీ క్యారెక్టర్ ఏమైనా ఉందా? యాజ్ ఆఫ్ నో నాకేం తెలియదండి. అసలు చేయకపోయినా కూడా దాని గురించి మాట్లాడకూడదు మనం. సీను గారు చెప్పండి. ఆల్ ద బెస్ట్ అండి. సినిమా నేను చూశాను, అదిరిపోయింది. కష్టే ఫలి ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టు మీ ధైర్యమే ఈ సినిమాకి వెన్నుముక్క. థ్యాంక్స్ అలాట్ రాధాయ్ గారు. అజయ్ చెప్పండి సార్. ఈ సినిమాలో విజయ్ కన్నా మీ పాత్రే చాలా బాగుంది. మీరు వన్ ఆఫ్ ద హీరోలా ఉన్నారు. అంటే కబడ్డీ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నా కోచే ప్రధానం. మీది కానీ దయాది కానీ ఎక్సలెంట్గా ఉంది. ఏంటమ్మా విజయ్ ఎలా అయిపోయాడు అని, అర్జున్ ఎలా అయిపోయాడు డైలాగ్, ఆ డైలాగ్ తోటే చాలా మందిని ఎమోషనల్గా కనెక్ట్ చేశారు. అసలు ఎలా అనిపించింది అసలు ఆ పాత్ర చేస్తున్నారు? ఏదున్నా ఫుల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి విక్రాంత్. ఎందుకు చెప్తున్నానంటే మన రైటింగ్ స్ట్రాంగ్గా లేకపోతే ఏ యాక్టర్ ఏం చేయలేడు. హౌ గుడ్ యాక్టర్ మైట్ బీ, ఆ రైటింగ్ అని సపోర్ట్ చేయకపోతే, డైరెక్టర్స్ టెక్నీషియన్స్ కానీ అనుకోకపోతే పర్టికులర్గా పలానా వ్యక్తికి క్యారెక్టర్ ఇలా రాయాలని ఎవ్వరు ఏం చేయలేరండి. రైట్ ఫ్రమ్ బిగ్ నేమ్స్ ఎవ్వరు ఏం చేయలేరు. సో ఫుల్ క్రెడిట్ టు విక్రాంత్ అండ్ ద హోల్ టీమ్. ఈవెన్ దయా క్యారెక్టర్ కానివ్వండి ఫిలింలో, లేకపోతే రమణ క్యారెక్టర్ కానివ్వండి, యాజ్ ఎ ఫ్రెండ్, ఇక అందరండి హీరోయిన్, ఎవ్రీవన్ జగదీష్ చూపించిన విధానం కానీ. సో ఐమ్ బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను యాక్చువల్లీ ఫిలిం గురించి, ఎందుకంటే చాలా ఏళ్ళు అయింది కదా. సో నేను చూస్తున్నాను అది, అంటే ఎలా ఫిలిం ఎలా వచ్చింది ఏంటనే నాకు ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ తొందరగా స్క్రీన్ మీద చూసుకోవాలని. విక్రాంత్ కూడా ప్రతి పిన్ టు పిన్ చెక్ వదిలేడు సినిమాని. అసలు కొత్త డైరెక్టర్ లా అనిపించలేదు మీకు. అతని గురించి సపరేట్ కాల్ షీట్ వేసి చెప్పాలండి. అతనికి -6 డిగ్రీలు -5 ఊరికే చెప్తున్నాడు ఇప్పుడు, ఏం పట్టించుకోడు అతను. ఆ షాట్ రావాలి, చెయ్యాలి. నేను ఆ క్వాలిటీస్ అతి కొద్ది మంది, పేర్లు అనవసరంగా అతి కొద్ది మంది డైరెక్టర్స్ దగ్గరే చూశాను. లాస్ట్ అంటే ఈవినింగ్ అయ్యేసరికి కాశ్మీరు చక్కగా ఒక 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వెళ్ళే కొద్ది అది -4 -5కి వస్తుంది. బాగుంటుంది. 4 వరకు బ్రహ్మాండంగా ఉంటుంది, మధ్యాహ్నం 12 వరకు. దాని తర్వాత మొదలవుతుంది స్ట్రగుల్. ఇదేమో మళ్ళీ కోచింగ్ ఉంది, నాది వదిలేయండి. తనకి షర్ట్ ఉండదు, ఓన్లీ షార్ట్ వేసుకొని ఒక షార్ట్లో ఉంటాడు. నేను అంటే ఏంటి రాక్షసులా ఏంటి పరిస్థితి. -4 సార్ అప్పుడు జీవి గారు, కెన్ యూ బిలీవ్ ఇట్? -4 -5 డిగ్రీస్లో మనిషి షర్ట్ లేకుండా మొత్తం ఓపెన్గా చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నాకు నెక్స్ట్ టైము ఒక యాక్టర్ ఫోన్ చేసి ఎవరో రాక్షసుడు అలా మంచులో పరిగెత్తాడు ఫోటో చూసానే అడిగాడు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఇందులో పెట్టింది. సో ఇందా చెప్పాను కదా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద టీమ్. చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. 100%. కబడ్డీ అనేది సి సెంటర్లో ఎక్కువ ఆడే ఆడియన్స్ ఉంటారు. కబడ్డీని బాగా కనెక్ట్ అయ్యేది బీసీ సెంటర్లో. మీరు ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నారు. ఎప్పుడు వెళ్తారు? భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఇక్కడ ఎక్కువ కబడ్డీ టీమ్స్ ఉంటాయి. సీను గారు భీమవరము, కాకినాడ, వైజాగ్, విజయవాడ ఇవన్నీ ప్లాన్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ అండి. విజయ్, నీ గురించి మాట్లాడను, ఎందుకంటే దిష్టి తగిలేలా ఉంది ఆ సినిమాకి. నువ్వు చేసే కష్టం అంతా ఇంత కాదు. అందరికీ విక్రాంత్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు హోల్ టీమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి. థ్యాంక్ యూ అందరు మీడియా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 29th and RPROs are Tejasvi Sajja event by UV Media. Okay.